హలో వ్యూయర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక వెరీ కామన్ టాపిక్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ మంత్ కానీ, థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్ కానీ రిపీటెడ్గా అబార్షన్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావటం గొప్ప కాదు, ఒక బేబీని తీసుకొని వెళ్ళాలి. దట్స్ వాట్ అ కపుల్ వాంట్స్ అనమాట ఇంటికి. సో ఈ రికరెంట్ ప్రెగ్నెంట్గా అబార్షన్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇది రీజన్స్ ఏంటి, దీన్ని ఎంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో అనేది మనం ఈరోజు మాట్లాడుకుంటాం. సో అబార్షన్స్ 2 times కంటిన్యూస్గా అవుతే మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తాం. ఆర్పిఎల్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఆ డయాగ్నోసిస్. దీని గురించి మనకి చాలా అంటే పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి అన్నమాట ఒక టాపిక్ గురించే. సో నేను ఒక జిస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ 9 months వరకు వెళ్ళాలి. సో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అన్నప్పుడు నేను సింపుల్గా ఒక నార్మల్ లాంగ్వేజ్లో ఒక సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్ అనమాట. ఒక మంచి ఇత్తనాలు, ఒక మంచి గర్భాశయం మట్టిలో ఇదవుతే, ఇంప్లాంట్ అవుతే అది లైఫ్ వస్తుంది అనమాట. సో లైఫ్ అనేది 9 months వరకు వెళ్ళాలి. సో సీడ్స్ అంటే ఏంటి అంటే లేడీస్ది ఒక ఎగ్ హస్బెండ్ స్పర్మ్ని కలిసినప్పుడు సీడ్ ఫామ్ అవుతుంది. సో ఆ సీడ్ అనేది బేబీ ఎంబ్రియో, ఆ సీడ్ అనేది సాయిల్లో వెళ్ళాలి. అంటే సాయిల్ అనేది గర్భాశయం చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. మనం మదర్ ఎర్త్, భూమి అని చెప్తాం. సో ఈ గర్భాశయం చాలా ఫర్టైల్ ఉందనుకోండి, 9 months వరకు బేబీ వెళ్ళే కెపాసిటీ ఉంటాయి అన్నమాట. సో కొందరికి అబార్షన్స్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అర్థం చేసుకోవటానికి ఫస్ట్ గర్భాశయం, ఇది లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్, యూట్రస్ అనమాట. ఇది ట్యూబ్స్ ఉంటాయి అండ్ దెన్ ఓవరీస్ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ ఇది గర్భాశయం లైనింగ్, ఎండోమెట్రియం అని చెప్తామన్నమాట. ఈ ఎండోమెట్రియం లైనింగ్లో బేబీ అనేది అతుక్కుంటుంది, ఎంబ్రియో అతుక్కొని ఇట్ గ్రోస్ ఫర్ 9 months. 9 months గ్రో అయిన తర్వాత ఆ టైంలో గర్భాశయం కూడా మంచిగా డెవలప్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అయ్యి తర్వాత డెలివరీ అవుతుంది అనమాట. వెజైనల్గా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నట్టు. సో ప్రెగ్నెన్సీ ఎందుకు 2-3 months వరకు పెరుగుతుంది, తర్వాత అబార్షన్ అవుతూ ఉంటుంది అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఫస్ట్ యూజువల్ ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ ఉన్నదంటే 4 month లోపల, అంటే ఫస్ట్ మంత్ కానీ, సెకండ్ మంత్ కానీ, థర్డ్ మంత్లో కూడా ఎక్కువ మట్టికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీ కాల్ ఇట్ యాజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఈ ఇత్తనాలు అంటే వాట్ ఐ కాల్ ఎంబ్రియో క్వాలిటీ అనేది ప్రాబ్లం ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎంబ్రియో క్వాలిటీ ఏంటి, క్రోమోజోమ్ అంటే వాళ్ళ జెనెటిక్ ఇష్యూ. ఒక లేడీస్ది జీన్స్ కానీ, హస్బెండ్ది జీన్స్ కానీ అది మ్యాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, 2-3 months వరకు వెళ్ళొచ్చు. కొందరికి బేబీది హార్ట్ బీట్ రాదు, అంటే వేయబిలిటీ రాదు, మళ్ళీ అబార్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు జెనెటికల్గా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు మాకు రీజన్స్ చెప్తున్నారు, బట్ మాకు సొల్యూషన్ కావాలి అని చాలామంది అడుగుతారు. సో గైడ్ లైన్స్ ప్రకారం ఇట్లా అర్లీ లాసెస్ అవుతుంది అనుకోండి, సెకండ్ మంత్, థర్డ్ మంత్లో అబార్షన్ అయ్యే వాళ్ళకి పెద్ద ఏమీ చేయాల్సింది అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళలేదంటే కూడా వాళ్ళకి 80%గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ 9 months వరకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ డోంట్ వరీ అండి, చాలా రిలాక్సింగ్గా తీసుకోవాలి మీరు. సో ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అవుతే మళ్ళీ వితౌట్ ట్రీట్మెంట్ 80% ఛాన్స్ ఉంటాయి. ఒక చిన్న సింపుల్ ట్యాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి అనమాట. అండ్ ఇంకా కొందరు మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, 8 times అబార్షన్ అనమాట. వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. ఇటువంటి కండిషన్లో మేము జీన్స్ టెస్టింగ్ చేస్తామన్నమాట. హస్బెండ్ వైఫ్ది క్యారియోటైపింగ్ చేసి నిజంగా ఇష్యూ ఉంటే బేబీని పెట్టే ముందే ఆ బేబీ హెల్తీగా ఉందా లేదా అని ఒక బయాప్సీ చేసి పీజీడి అని ఉంది, ప్రీ ఇంప్లాంటేషనల్ జెనెటిక్ స్క్రీనింగ్. ఇంకా బేబీని గర్భాశయం పెట్టే ముందే టెస్ట్ చేసి దాంట్లో ఫలితం ఉన్న బేబీనా, అబ్నార్మల్ బేబీనా అని టెస్ట్ చేసి పెడతామన్నమాట. అది ఎక్కువ అబార్షన్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మెథడ్ అనమాట. దట్ ఈస్ డన్ త్రూ IVF ICSI ద్వారా చేసి
ఎంబ్రియోస్లో సెలెక్ట్ చేస్తాం ఏది బెస్ట్ ఎంబ్రియో. సో వాళ్ళకి బేబీలో అబ్నార్మల్ బేబీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఫస్ట్ రీజన్ అన్నట్టు. సెకండ్ రీజన్ ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్, అది సాయిల్, గర్భాశయం లైనింగ్ అనేది సాయిల్ అనమాట. సో ఈ గర్భాశయమే బేబీని 9 months వరకు తీసుకొని వెళ్తుంది. ఐడియల్గా గర్భాశయం అనేది 6 centimeters, అంటే ఇంతే చిన్నగా ఉంటుంది. సో ఒక బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సాఫ్ట్ అయ్యి బలూన్ లెక్క ఎవ్రీ మంత్ పెరుగుతుంది అనమాట. అంటే బేబీ పెరుగుతుంది. ఒక 2nd month ఇంత పెద్దగా అవుతుంది, గర్భాశయం పెద్దగా అవుతుంది. 5th monthలో ఇంత పెద్దగా అవుతుంది. 9th monthలో ఇంత 40 centimeters వరకు పెద్దగా అయ్యి ఒక 3 kgs బేబీ వెళ్ళే కెపాసిటీ ఉంటాయి అన్నమాట గర్భాశయంకి. బట్ కొందరు లేడీస్లో పుట్టకలతో కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. గర్భాశయం చాలా చిన్నగా ఉండటం, 2 centimeters, 1 centimeters, హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారు. అంటే గర్భాశయం చాలా చిన్న సైజ్, ఆ గర్భాశయంకి అంటే పెరిగే కెపాసిటీ ఉండదు అనమాట. సో ఇటువంటి అయిన కండిషన్ కొంచెం మనకి ఎందుకు గర్భాశయం చిన్నగా ఉంది, కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లం వల్ల గర్భాశయం చిన్నగా ఉండొచ్చు. దాన్ని హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొందరికి పుట్టకలతోనే చిన్నగా ఉంటుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లం అనమాట. సారగసీ అనేది సజెస్ట్ చేస్తాం. లేదంటే ఫస్ట్ 3 months గర్భాశయం పెరుగుతుందా లేదా అని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తాం. ఎందుకంటే సారగసీ అనేది వేరే, అద్దు గర్భాశయం, తన ఓన్ గర్భాశయంలో బేబీ పెరగటానికి ఎవ్రీ లేడీ డ్రీమ్స్ అనమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రై హర్ ఓన్ యూట్రస్. ఇంకా కొందరిలో గర్భాశయంలో ఉంటుంది మంచిగా, సైజ్ ఈజ్ వెరీ గుడ్, బట్ మధ్యలో ఒక పొర ఉంటుంది అనమాట. అంటే స్పేస్ ఉండదు బేబీకి పెరగటానికి, ఒక స్క్రీన్ లెక్క ఒక పొర ఉంటుంది. బేబీ 3 months పెరగంగానే స్పేస్ లేక అది అబార్షన్ అవుతూ ఉంటుంది. సో మేము దీనికి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తామంటే వెరీ వెరీ సింపుల్ అనమాట. అది ఓపీడీ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చి సాయంత్రం పేషెంట్స్ డిశ్చార్జ్ కూడా చేస్తాం. ఒక చిన్న కెమెరా ఇస్తాం, హిస్ట్రోస్కోపీ అంటాం. హిస్ట్రోస్కోపీ వేసి ఆ పొరను మొత్తం మేము క్లీన్ చేసేస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మళ్ళీ గర్భాశయం సైజ్ పెరుగుతుంది, బేబీ 9th month వరకు వెళ్ళే కెపాసిటీ ఉంటాయి అన్నమాట. ఇంకా కొందరు కండిషన్లో ఒకే సైడ్ గర్భాశయం ఉంటుంది, యూనికార్నియేట్ యూట్రస్. కొందరికి 2 గర్భాశయం, బైకార్నియేట్ యూట్రస్ ఉంటుంది. బట్ ఎంతోమంది నాకు గర్భాశయం షేప్ ప్రాబ్లం ఉంది, అస్సలే ప్రెగ్నెంట్ కాదు అనుకుంటారు. నథింగ్ ఎట్ ఆల్ అండి. డెఫినెట్లీ దానికి తగిన ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వన్ రీజన్. ఇంకా కొందరికి ఫైబ్రాయిడ్స్ అంటారు, గడ్డలు ఉంటాయి అన్నమాట గర్భాశయంలో. అది గడ్డలు ఉన్నప్పుడు బేబీకి ప్లేస్ ఉండదు. సో దాన్ని కూడా మనం సర్జరీతో రిమూవ్ చేసుకుంటాం అన్నమాట. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. ఇది యూట్రస్ రీజన్ అని చెప్తాం. థర్డ్ రీజన్, వన్ ఆఫ్ ద థర్డ్ రీజన్ ఏంటి అంటే, కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ చాలా థిక్ అయిపోతుంది. బ్లడ్ థిక్ అవుతే ఇక్కడ బేబీ ఉంటుంది కదా, ఆహారం అందదు బేబీకి. సో వి కాల్ ఇట్ as APLA సిండ్రోమ్, యాప్లా సిండ్రోమ్ అని ఉంటుంది. APLA సిండ్రోమ్ ఆర్ సమ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఏం చేస్తాము, ఐడెంటిఫై చేస్తాం టెస్ట్ చేసి, ఏ ప్రాబ్లం ఏదైనా ఉందా. కొన్ని టెస్ట్ ఉంటాయి అన్నమాట. టెస్ట్లో మనకి రిజల్ట్ తెలుస్తుంది, ఓ ఈ ప్రాబ్లం ఉంది, బ్లడ్ థిక్ అవుతుంది అని. బ్లడ్ థిన్నర్స్, చిన్న ట్యాబ్లెట్ ఎకోస్ప్రిన్ అని ఉంటుంది, ఇంజెక్షన్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అని ఉంటుంది. అదన్నీ బ్లడ్ని థిన్ చేస్తుంది, బేబీకి ఆహారం మంచిగా అందుతుంది అన్నమాట. సో ఇటువంటి ట్రీట్మెంట్ అన్నీ చేసి చాలామంది 4 abortions 5 abortions తర్వాత కూడా 9 months వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డోంట్ వరీ ఎట్ ఆల్ అండి. అండ్ మేము ఎన్నో కపుల్స్ని చూస్తాం, వాళ్ళ నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ 2 abortion అయింది, నేను ఇంకా 2 years బ్రేక్ తీసుకుంటాను, 2 years వరకు ప్రెగ్నెన్సీనే ప్లాన్ చేయను, రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తాను అనేది రాంగ్ ఐడియా అండి. అదే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలని నా ఐడియా. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఎంత ఎక్కువ మనం ట్రై చేస్తే అంత సక్సెస్ ఎక్కువ. అంటే ఒక లేడీ ఒక అబార్షన్ అయిందనుకోండి, ఒక 3 months ఎనఫ్. వాళ్ళ బాడీలో అబార్షన్ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యి హిమోగ్లోబిన్ తక్కువ అవుతే హిమోగ్లోబిన్ పెరగటానికి, అండ్ సైకలాజికల్ స్టేటస్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ కదా, మెంటలీ ఆల్సో షీ షుడ్ బికమ్ స్ట్రాంగ్ అనమాట. సో 3 months 4 months తర్వాత అగైన్ షీ షుడ్ ప్లాన్. ఎక్కువ అంటే గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు బేబీ
క్వాలిటీ ఆఫ్ బేబీ అండ్ బేబీకి వచ్చే అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో రిపీటెడ్గా అబార్షన్ ఉందనుకోండి, ఎక్కువ 1 year 2 years అట్లా గ్యాప్ తీసుకోవటం ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. 3 months ఈజ్ గుడ్ ఎనఫ్. 3 to 4 months మళ్ళీ వాళ్ళ హిమోగ్లోబిన్ వాళ్ళ బాడీలో ఫిజికల్గా మంచి న్యూట్రిషన్ వల్ల మంచి ఎనర్జీ తెచ్చుకొని దే కెన్ ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో ఈ ప్రాబ్లం కూడా మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్తే డెఫినెట్లీ టేక్ హోమ్ బేబీ ఛాన్సెస్ చాలా ఉంది. అండ్ వీ హ్యావ్ 1 couple 9 abortions అయిన తర్వాత దే గాట్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ బోత్ ద బేబీస్ ఆర్ సేఫ్ అండి. సో ఇంపార్టెంట్ ఈస్ మనకు రైట్ అప్రోచ్ అండ్ రైట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.